Hello students, welcome back to our channel TG EAP set BPC stream 2025 కి సంబంధించి ఏదైతే బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏదైతే ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలో సొంతగా మన మొబైల్ ఫోన్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మీకు కంప్లీట్ చూపించబోతున్నాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ టీజీ ఈఏపీ సెట్ బి ఇక్కడ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఈఏపీ సెట్ బి ఉంది కదా, ఇక్కడ మనకు ఒకసారి మన పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే లింక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి ఈ లింక్స్ లో మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, పే ప్రాసెసింగ్ ఫీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కావచ్చు, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు అనమాట, కేర్ఫుల్ ఎంటర్ చేయండి, ఎటువంటి రీసెర్చ్ చేయకూడదు గైస్. ఓకే, మరి ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఇక్కడ ఫర్ ఓసీబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అన్నమాట ఇక్కడ 1200 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట ఇక్కడ ఏదైతే 600 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకోండి. ఓకే, ఈ పేజ్ ని కిందికి స్క్రోల్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏదైతే టీజీ ఈఏపీ సెట్ బి ఆల్ టికెట్ నెంబర్. ఓకే, మీకు సంబంధించిన ఏదైతే ఈఏపీ సెట్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఫస్ట్ బాక్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా సెకండ్ బాక్స్ లో చూడండి టీజీ ఈఏపీ సెట్ బి రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఆల్ టికెట్ ఉందనుకోండి, అందులోనే ఆల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అనమాట, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీకు సంబంధించిన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ ఇమేజ్ వాల్యూ. ఓకే, మనకు లైక్ ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ ఇచ్చినారు కదా, చూడండి KPLT1 అని కూడా ఇలాంటి క్యాప్చర్ మీకు కూడా వస్తుంది అనమాట. ఒకటి ఆ క్యాప్చర్ తీసుకొచ్చి ఇక్కడ ఫైనల్ బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే పే ఫీ ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ వెరిఫై చేసుకుని ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది అనమాట. మీకు సంబంధించిన ఏదైతే ఆల్ టికెట్ నెంబర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు, ఇవన్నీ మనకి ఈ విధంగా అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అందుకని మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్ చూడండి, ఇక్కడ స్పెషల్ కేటగిరీ చూడండి, ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది కదా, మీరు పిహెచ్ కావచ్చు, క్యాబ్ కావచ్చు, మీరు ఇక్కడ స్పెషల్ కేటగిరీ కోటా కింద ఎలిజిబుల్ ఉన్నట్లయితే వన్స్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీరు పిహెచ్ అయితే పిహెచ్ సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ ఎలిజిబుల్ దగ్గర మీకు ఎస్ అని రావడం జరుగుతుంది అనమాట. మన కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు నోవో ఉందని మీరు అందరూ టెన్షన్ అవ్వకండి. వన్స్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చేంజ్ కావడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఎంటర్ మీ సేవ డీటెయిల్స్ మనకి ఇచ్చారనమాట. ఫర్ ఫాలోయింగ్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే క్యాష్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ బాక్స్ లో. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఇటువంటి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదే విధంగా మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అనమాట. ఇక్కడ ఎవరైనా ఓసీ స్టూడెంట్స్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోట కింద ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ ఏదైతే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ వచ్చేసి కరెక్ట్ గా ఎంటర్ చేయండి. వర్కింగ్ కండిషన్ లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఫర్దర్ గా మీకు ఇక్కడ కౌంటింగ్ ప్రాసెస్ లో కౌంటింగ్ సంబంధించిన అలర్ట్స్ అనమాట మీ యొక్క మొబైల్ నెంబర్ త్రూ వస్తాయి కాబట్టి మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరు కరెక్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్ చేయకుండా. అదే విధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది కాబట్టి టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఏదైతే ఈఎఫ్ సెట్ ఆల్ టికెట్ నెంబర్ కావచ్చు, అదే విధంగా మీరు ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏదైతే పే ఫీ ఆన్లైన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ యొక్క పేజ్ లో మీరు అందరూ కూడా పేమెంట్ ఎలా చేస్తారు ఇక్కడ మనకు అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పేమెంట్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్స్ వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉంది. అదే విధంగా క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేస్తారా, డెబిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేస్తారా ఇక్కడ మనకు అడుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ యొక్క 3 ఆప్షన్స్ లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ దగ్గర పేమెంట్ చేయడానికి
ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మరి మీకు ఏ బ్యాంక్ నుంచి నెట్ బ్యాంకింగ్ ఉందని ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన ఏదైతే ఐ సెక్యూరిటీ పాస్వర్డ్ కావచ్చు యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ ఎంటర్ చేసేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఎవరైతే నెట్ బ్యాంకింగ్ తోనే చేసుకోవాలనుకుంటారో పేమెంట్. అదే విధంగా మీరు ఇన్ కేసు ఇక్కడ క్రెడిట్ కార్డ్ కావచ్చు డెబిట్ కార్డ్ కావచ్చు మీరు పేమెంట్ చేయాలనుకున్నట్టయితే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మంచి ఏదైతే కార్డ్ నెంబర్ కావచ్చు, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఎక్స్పైర్ డేట్ అనమాట, కార్డ్ ఎక్స్పైర్ డేట్ కావచ్చు, సివి నెంబర్ కావచ్చు, అదే విధంగా కార్డ్ హోల్డర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ 1200 రూపీస్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది అనమాట. ఒకసారి పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ అయితే బ్యాక్ రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి వెరిఫై పేమెంట్ స్టేటస్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ఇది వరకు పేమెంట్ కట్టాం కాబట్టి పేమెంట్ సంబంధించిన రిసిప్ట్ ఉంటుంది కదా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా మీకు సంబంధించిన ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈఏపీ సెట్, అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అదే విధంగా ఇక్కడ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత చూడండి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే మనం ఇది వరకు మనం పేమెంట్ కట్టాం కాబట్టి పేమెంట్ సంబంధించిన రిసిప్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. రాగానే ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా ఒక రిసిప్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ నుంచి అనమాట. ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ ప్రింట్ అని ఆప్షన్ ఉంది కదా క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మేట్ లో సేవ్ చేసుకొని మీకు మొబైల్లో మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ లోకి బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఏదైతే స్లాట్ బుకింగ్ అనే థర్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్లాట్ బుకింగ్ పైన ఇక్కడ క్లిక్ చేయండి థర్డ్ ఆప్షన్ పైన. నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మళ్ళీ ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చా యొక్క బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అనే ఆప్షన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. కాగానే అందరికి ఒకసారి వెరిఫై చేయండి. కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నమాట ఇక్కడ మనకు ఆప్షన్ కదా సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కేటగిరీస్ నేమ్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు ఇక్కడ మీరు పిహెచ్ కావచ్చు క్యాప్ కావచ్చు మీకు పిహెచ్ స్టేటస్ కింద ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ పిహెచ్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు అందరూ కూడా సెలెక్ట్ కేటగిరీ దగ్గర ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్ చూడండి సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మరి ఇక్కడ తెలంగాణ లోపల ఉన్నటువంటి మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్ నేమ్స్ అయితే మనకి ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 3 రోజుల్లో మీరు ఏ డేట్ రోజు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తారో ఒక డేట్ అయితే మీరు అందరూ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్లాట్ టైమింగ్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ టోటల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అవైలబుల్ స్లాట్స్ అనమాట ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ముందు చూసుకుని అనమాట మనకు మార్నింగ్ 9 AM నుంచి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన స్లాట్స్ అయితే ఉంటాయి అనమాట. టిల్ మనకి ఇక్కడ 6 PM ఈవినింగ్ వరకు అయితే ఉంటాయి కాబట్టి ఇందులో మరి మీరు ఇక్కడ ఏ టైమింగ్ లోపల వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారో ఒక స్లాట్ టైమింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే స్లాట్ టైమింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఆ యొక్క స్లాట్ టైం కన్నా మీరు ½ an hour ముందుగానే మీరు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అందరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఏదైతే మరి మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ నేమ్ ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన కేటగిరీ ఇక్కడ మీరు ఆల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆల్ కేటగిరీ అని ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన ఏదైతే స్లాట్ డేట్ అనమాట మీరు ఏ డేట్ నాడు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తారో ఆ యొక్క డేట్ ఉంటుంది. అదే విధంగా సెలెక్టెడ్ స్లాట్ అనమాట టైం అనమాట అంటే సెలెక్టెడ్ స్లాట్ టైప్ అనమాట మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి టైమింగ్ మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే స్లాట్ బుకింగ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. కంప్లీట్ అవ్వగానే మీకు మొబైల్ నెంబర్ కావచ్చు అదే విధంగా మీకు ఈమెయిల్ ఐడి కావచ్చు అనమాట. మీకు సంబంధించిన ఏదైతే స్లాట్ బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఒక మెసేజ్ వచ్చిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ లోనే మీకు ఈ విధంగా అయితే మీ యొక్క రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. నథింగ్ బట్ స్లాట్ బుకింగ్ యొక్క రిసిప్ట్ అయితే వస్తుంది మనకు. నెక్స్ట్ పేజ్ లో మీరు అందరూ కూడా ఈ యొక్క రిసిప్ట్ అనమాట పీడిఎఫ్ ఫార్మేట్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు ఈ యొక్క పేజ్ కూడా జిరాక్స్ అయితే దించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్ ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.